మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు సంవత్సరాంతమున జ్ఞానోదయం కలిగింది. ఏడాదిన్నరగా ఇల్లు తగలబడటానికి కారకుడు తానేనని ఆయన ఒప్పుకున్నారు. 2023 మే 3 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు జరిగినదంతా మణిపూర్ ప్రజలు తమ మనసుల్లోంచి చెరిపేసి తనను క్షమించేయాలని కోరుతూ తీవ్ర పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాను. ఎంతో మంది మరణించారు. ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పారు. ఇల్లు వాకిళ్లు వదిలేశారు అంటూ ఇదంతా తన కారణంగానే జరిగిందని బాధపడ్డారు. తన వల్ల కష్టపడ్డవారు, నష్టపోయినవారు నిండు మనసుతో తనను క్షమించేసి అన్ని జాతుల వారు, తెగలవారు చెయ్యి చెయ్యి కలిపి కొత్త సంవత్సరంలో ఆనందంగా కలిసి సాగాలన్నది ఆ ప్రకటన సారాంశం. పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, క్షమాపణలు చెప్పడం మెచ్చుదగ్గ లక్షణాలు. ఎదుటివారు ఎంత కఠినాత్ములైనా ఇటువంటి చర్యలకు కాస్తంతైనా మనసు కరగకుండా ఉండదు. బీరేన్ ప్రకటన మండుతున్న గుండెలను ఓదార్చి శాంతి స్థాపనకు ఏమాత్రం దోహదపడినా సంతోషించాల్సిందే. కానీ జరిగిందేదో జరిగిపోయిందని గతాన్ని మర్చిపోవాలని చెప్పడానికి బీరేన్ సింగ్ అర్హుడా అన్నది అతి ముఖ్యమైన ప్రశ్న. ఇప్పటివరకు ఆయన ఘోరాన్ని ఒప్పుకోలేదని, ఇప్పుడు ఒప్పుకున్నారని, సమస్య తీవ్రతను గుర్తించటం, పరస్పరం కలహించుకుంటున్న వారు ఏకం కావాలని ఆశించటం మంచిదేనన్న విశ్లేషణలు సరైనవే. కానీ ఆయన క్షమాపణల వెనుక కూడా ఏవో కొత్త కుట్రలున్నాయేమోనని, మరింత అణిచివేతకు ఆయన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారని మీతీయేతర జాతుల వారు అనుమానపడుతున్నారట. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ తగిన ప్రాతిపదికలు, పునాదులు లేకుండా అది తనకు తానుగా జరిగిపోదని ఆయనకు తెలుసు. ఏడాదిన్నర కాలంలో సయోధ్యకు వీలైన వాతావరణాన్ని ఆయన సృష్టించిందేమీ లేదు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి మీతీలకు ఎస్టీ రిజర్వేషన్ కట్టబెట్టే చర్యలకు తెరతీయడం వెనుక బీరేన్ కుట్ర ఉన్నదని ఆదివాసీ తెగలు అనుమానించడంతో ఈ అగ్గిరేగిన విషయం తెలిసిందే. అప్పటికే వారికి వ్యతిరేకంగా బీరేన్ ప్రభుత్వం పలు నిర్ణయాలు చేయడం, వారిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులుగా చిత్రీకరించడం వంటివి నిప్పు సులువుగా అంటుకోవడానికి దోహదం చేశాయి. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ పూర్తిగా మీతీల పక్షాన వ్యవహరించారు. చివరకు పోలీస్ స్టేషన్ల నుంచి దోచుకున్న ఆయుధాలు కూడా వారి చేతుల్లోకి పోయాయి. మీతీ మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోగలిగాయి. మీతీ బీరేన్ తమ పక్షాన లేరని ఆదివాసీ తెగలు అనతి కాలంలోనే నిర్ధారణకు వచ్చాయి. ఉన్నత స్థానంలో ఉంటూ సమన్యాయం చేయవలసిన నాయకుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తమకు చెందాల్సిన ఉద్యోగాలను, ప్రకృతి వనరులను తన వారికి కట్టబెట్టదలుచుకున్నాడని వారికి అనిపించింది. నాయకుడిపైన ఉన్న ఈ విశ్వాసరాహిత్యమే అక్కడ అగ్గి ఆరనివ్వకుండా చేస్తోంది. దశాబ్దాలుగా పరస్పరం ఘర్షణ పడుతున్న ఆదివాసీ తెగలన్నీ ఏకతాటి మీదకు వచ్చాయి. సమాజం నిలువునా చీలిపోయి పరస్పర అవిశ్వాసం నిండిన ఈ వాతావరణం మిలిటెంట్ గ్రూపులకు సరికొత్త ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు హింస ఎవరో ఇద్దరి మధ్య అని కాక మొత్తం సమాజాన్ని కమ్మేసి ఉంది. ఏడాదిన్నర కాలంగా ఒక రాష్ట్రం ఇలా మండుతూ ఉంటే కేంద్రం ఊరుకోవడం, ముఖ్యమంత్రిని సమర్థించుకురావడం మణిపూర్ విషయంలోనే జరిగింది. అదే ఓ విపక్షపాలిత రాష్ట్రమై ఉంటే అగ్గిరాజుకు అనతి కాలంలోనే అది కేంద్రం చేతుల్లోకి పోయి ఉండేది. ఇంత జరిగినా అక్కడకు మోదీ వెళ్లకుండా జరుగుతున్నదేమిటో దేశ ప్రజలకు తెలియనివ్వకుండా పార్లమెంట్లో సైతం అసత్యాలతో కాలాన్ని నెట్టుకొచ్చేశారు. వేలాది సైనికులను మోహరించడం తప్ప బీరేన్ను తప్పించాలన్న డిమాండ్కు ఢిల్లీ పాలకులు లొంగనే లేదు. 4 మంచి మాటలు చెప్పి క్షమించమని అడిగినంతనే సులభంగా వదిలేయగలిగేంత చిన్న పొరపాటు కాదది. మణిపూర్ పాలకులు ఉద్దేశపూర్వకంగా రేపిన కార్చిచ్చు అది. తమ ప్రయోజనాలకు అనుగుణంగా దానిని రగిలిస్తూ వచ్చిన వారు ఇప్పుడు హఠాత్తుగా గతాన్ని మర్చిపోమంటున్నారు. ఆదివాసీ తెగల్లో తన పట్ల ఆగ్రహానికి, అవిశ్వాసానికి ఏ చర్యలు దోహదం చేశాయో బీరేన్కు తెలుసు. ఈ సందర్భంగా వారికి కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చి ఉన్నా ఆయన పట్ల నమ్మకం పెరిగేది. ఈ పశ్చాత్తాపానికి కాస్తంత విలువ ఉండేది.